Hi friends, this is Lakshmipati. Welcome back to my channel, Smart SLP English Online Classes. So last class లో మనము లాస్ట్ వీడియోలో మనం ఇండిఫినిట్ ప్రొనౌన్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో రెసిప్రోకల్ ప్రొనౌన్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే పరస్పర సర్వనామము అంటే ఇక్కడ దాని మీనింగ్, దాని పేర్లను చూడండి. పరస్పరం ఒకదానికొకటి, ఒకరికి ఒకరు అని చెప్పే సందర్భంలో ఈ యొక్క రెసిప్రోకల్ ప్రొనౌన్ అనేది వాడతారు. సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే పరస్పర సర్వనామము అనేది చూడండి డెఫినేషన్. దీస్ ప్రొనౌన్ express mutual actions. These pronoun express mutual actions. These pronoun express mutual actions. అంటే ఒకరితో ఒకరు, ఒక వ్యక్తితో ఒక వ్యక్తి పరస్పర సహసంబంధం ఫ్రెండ్స్. సో వీటిని గురించి చెప్పేదాన్ని ఇక్కడ రెసిప్రోకల్ ప్రొనౌన్ అనేసి అంటారు. ఇక్కడ చూడండి, దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ రెసిప్రోకల్ ప్రొనౌన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఫస్ట్ వన్ ఈచ్ అదర్. ఏంటి? ఈచ్ అదర్. సెకండ్ వన్ అనదర్. ఫస్ట్ వన్ ఏంటి? ఈచ్ అదర్. సెకండ్ వన్ అనదర్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈచ్ అదర్ అనేది ఓన్లీ 2 persons ఆర్ థింగ్స్, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక సంభాషణ, వాళ్ళిద్దరి మధ్య ఒక జరిగే అంటే ఒక కాన్వర్జేషన్ గురించి మాత్రం తెలుపుతుంది. ఇది ఈచ్ అదర్ అనేది. సెకండ్ వన్ అనదర్. 2 or more persons or things. ఇక్కడ చూడండి, ఇచ్చాను చూడండి, 2 or more persons or things. 2 లేక 3 అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒక కాన్వర్జేషన్, దేని గురించి చెప్తుంది? వన్ అనదర్ అంటాం. ఇప్పుడు వన్ అనదర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చూడండి, క్లియర్ గా వాచ్ చేయండి. Raghu and Rajesh helped each other. ఇక్కడ చూడండి, ఈచ్ అదర్ ని ఇది రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి, రఘు మరియు రాజేష్ ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ఒకరికి ఒకరు, ఈచ్ అదర్, 2 persons, between 2 persons only. That is called reciprocal, that is called each other. Next second one చూడండి, Raghu and Rajesh and Bharat helped one another. ఇక్కడ చూడండి, ఈచ్ అదర్ కి ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇక్కడ వన్ అనదర్ కి ఇచ్చాను చూడండి. రఘు అండ్ రాజేష్ అండ్ భరత్ హెల్ప్ వన్ అనదర్. ఇప్పుడు ఆ రఘు, రాజేష్, భరత్ అనే 3 వ్యక్తులు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. ఇక్కడ ఇద్దరి మధ్య ఫ్రెండ్స్ ఈచ్ అదర్ అనేది, ఇక్కడ వన్ అనదర్, ఒకరికి ఒకరు, 3 లేదా 4 ఇట్లా ఉండొచ్చు. ఓకేనా? సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, నీట్ గా నోట్ చేసుకోండి, క్లియర్ గా అర్థమవుతుంది. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూడండి. సో ఇంకోసారి నీట్ గా చెప్తాను చూడండి.
రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే పరస్పర సర్వనామం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ రెసిప్రోకల్ ప్రొనౌన్? దిస్ ప్రొనౌన్ ఎక్స్ప్రెస్ మ్యూచువల్ యాక్షన్స్ గురించి చెప్తుంది. ఏది? రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే పరస్పరం, అంటే ఒకరికొకరు, ఒకదానికొకటి, వాళ్ళ మధ్య సత్సంబంధం అనే దాని గురించి చెప్పేది రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటాం, పరస్పర సర్వనామము ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్. ఇక్కడ రెసిప్రోకల్ ప్రొనౌన్ 2 types గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈచ్ అదర్, సెకండ్ వన్ అనదర్. ఫస్ట్ వన్ ఈచ్ అదర్ అంటే ఏంటి? ఓన్లీ 2 persons ఆర్ థింగ్స్ బిట్వీన్ కాన్వర్జేషన్ బిట్వీన్ 2 persons ఆర్ థింగ్స్ మధ్య జరిగేటటువంటి కార్యకలాపాల గురించి తెలిపేది ఈచ్ అదర్. నెక్స్ట్ వన్ అనదర్, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ వాళ్ళ మధ్య జరిగేటువంటి కాన్వర్జేషన్ కావచ్చు, వాళ్ళ మధ్య జరిగేటువంటి ఎనీ సిచ్యువేషన్స్ గురించి చెప్పేదాన్ని వన్ అనదర్. ఒకరికి ఒకరు, ఇద్దరు. బాగా డిఫరెన్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్ 1, రఘు అండ్ రాజేష్ హెల్ప్డ్ ఈచ్ అదర్. రఘు అండ్ రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. అది ఈచ్ అదర్ కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ వన్ రఘు అండ్ రాజేష్ అండ్ భరత్. రఘు, రాజేష్, భరత్ హెల్ప్డ్ వన్ అనదర్. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. అక్కడ ఇద్దరికి ఈచ్ అంటాము, ఇక్కడ ముగ్గురికి వన్ అనదర్. ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓన్లీ 2 persons ఆర్ థింగ్స్ అయితే ఈచ్ అదర్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? లేకపోతే వన్ అనదర్. చాలా ఇంపార్టెంట్ ప్రొనౌన్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, బాగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. స్టూడెంట్స్ కంగ్రాచులేటెడ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ ద రిజల్ట్. స్టూడెంట్స్ కంగ్రాచులేటెడ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ ద రిజల్ట్ అంటే విద్యార్థులు ఫలితాలు వచ్చిన తర్వాత ఒకరిని ఒకరు కంగ్రాచులేషన్ చెప్పుకున్నారు, అంటే అభినందించుకున్నారు. ఓకేనా? ఈచ్ అదర్, ఒకరిని ఒకరు. బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, బాగా నీట్ గా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఒకరినొకరు అభినందించుకున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్, ద టీమ్ మెంబర్స్ సపోర్టెడ్ వన్ అనదర్. ద టీమ్ మెంబర్స్ సపోర్టెడ్ వన్ అనదర్ అంటే ఒక జట్టులోని ప్రతి ఒక్కరు ఇంకొకరికి సపోర్ట్ గా ఉంటారు. ప్రతి ఒక్కరు ఇంకొకరికి సపోర్ట్ గా ఉంటారు. వన్ అనదర్, ఒకరు ఇంకొకరికి సపోర్ట్ గా ఉంటారు అనేసి దిస్ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. ద 2 sisters హెల్ప్డ్ ఈచ్ అదర్. ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు హెల్ప్డ్ సహాయం చేస్తారు. ఈచ్ అదర్, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఈచ్ అదర్, బోత్ ఆఫ్ 2 sisters. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ హైలైట్ చేసి చూడమ్మా. నెక్స్ట్ ఫోర్త్ వన్, రవి అండ్ రాజు లవ్ ఈచ్ అదర్. దే హెల్ప్ వన్ అనదర్. ఇక్కడ చూడండి, ఈచ్ అదర్ అనేది వన్ అనదర్ అనేది ఒకే సెంటెన్స్ లో ఇక్కడ ఫామ్ చేస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకు బాగా అర్థమయ్యేది ఫ్రెండ్స్. ఓకేనా? రవి అండ్ రాజు లవ్ ఈచ్ అదర్. రవి అండ్ రాజు అనే ఇద్దరు మధ్య ఒక స్నేహ సంబంధం అనేది ఉంది. ఇద్దరి మధ్య వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఈచ్ అదర్ అనేది సెంటెన్స్ ఈ వర్డ్ ఫామ్ అయిందని అనుకో. నెక్స్ట్ వన్ అనదర్, ఇక్కడ 2 persons వచ్చేసారు, ఇక్కడ 2 or more than persons వచ్చారు. మనకు క్లియర్ గా అర్థమైంది ఫ్రెండ్స్ మీకు. చూడండి, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద టీమ్ మెంబర్స్ లవ్స్ ఈచ్ అదర్. ఇక్కడ చూడండి,
ఫోర్త్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే టైప్ లో ఫిఫ్త్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మీకు. అంటే వన్ అనదర్, ఈచ్ అదర్ ఒకే సెంటెన్స్ లో వచ్చే విధంగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాం. The team members love each other. They fight one another. ఆ ఒక జట్టులో ఉండే టీమ్ మెంబర్స్, ఆ ఒక మెంబర్స్ అభ్యర్థులు స్నేహపూర్వకంగా ఒకరికొకరు ఉంటారు. ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యాజమాన్యంతో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఒక సిచ్యువేషన్స్, ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎదురైనప్పుడు, వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక కోఆర్డినేషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య ఒక బాండింగ్ అనేది ఉంటుంది కదా. సో వాళ్ళని ఒకరి కోసం ఫైట్ చేయగలరు, పోరాటం చేయగలుగుతారు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫుల్ సెంటెన్స్. సో ఈచ్ అదర్ అని వచ్చింది. నెక్స్ట్ వన్ అనదర్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకేనా? ఇదే విధంగా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ గానే ప్రాక్టీస్ చేయగలిగితే పర్ఫెక్ట్ గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ పొసెసివ్ ప్రొనౌన్ గురించి చూద్దాం. ఓకే, చూద్దాం. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? పొసెసివ్ ప్రొనౌన్ అంటే సంబంధార్థకమైన సర్వనామం. సంబంధార్థకమైన సర్వనామం అంటే ఇక ఈ ఒక సెంటెన్స్ లో మీనింగ్ అనేది కంప్లీట్ గా వస్తుంది, కానీ ఇక్కడ మాటి మాటికి నామవాచకం అనేది రాదు. నామవాచకం అనేది రాదు. ఓకేనా? కానీ మీనింగ్ అంటే వాళ్ళది, వీళ్ళది, దిస్, మై, మైన్, యూ, యువర్స్ అనే సిచ్యువేషన్స్ లో ఇది వాడతారు. ఇది పొసెసివ్ ప్రొనౌన్. సో ఇప్పుడు డెఫినిషన్ చూద్దాం. దిస్ ప్రొనౌన్ used to show ownership or possession of something by someone. Something by someone. అంటే ఇది ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాటి మాటికి పదే పదే వాళ్ళ నౌన్ ఇండికేట్ చేస్తూ చెప్పదు. వీళ్ళది, వారిది, తనది అనే అనే సెంటెన్స్ టైప్ లోనే చెప్తుంది. మనకు ఫుల్ సెంటెన్స్ అనేది ఈ పొసెస్ ప్రొనౌన్ ద్వారా వస్తుంది. దీన్ని పొసెసివ్ ప్రొనౌన్ అనేసి అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మై, యూ, మై, యూ, యువర్స్, మైన్. సో ఇలాంటివి పొసెసివ్ ప్రొనౌన్ కింద చెప్పొచ్చు. పొసెసివ్ ప్రొనౌన్ కింద ఇవి చెప్పొచ్చు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై బుక్. దిస్ ఈజ్ మై బుక్. ఇది నా పుస్తకము. స్పెసిఫిక్ గా ఒకరి గురించి చెప్పట్లేదు, కానీ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా ఇస్తుంది. మై అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. ఓకేనా? నెక్స్ట్, దిస్ ఈజ్ యువర్ కార్. దిస్ ఈజ్ యువర్ కార్. ఇది ఒక మీ యొక్క కారు. దిస్ ఈజ్ యువర్ అనేది పొసెసివ్ ప్రొనౌన్, పొసెసివ్ అడ్జెక్టివ్ అంటారండి. నెక్స్ట్ థర్డ్ వన్, దట్ ఈజ్ మై స్పెక్టకల్స్. నాట్ యువర్స్. అది నా కళ్ళజోడు, నీది కాదు. అది నా కళ్ళజోడు కానీ నీది కాదు అని చెప్పడంలో ఇది యూజ్ చేస్తారు. సెంటెన్స్ ఫామ్ అయిందా మనకి? నెక్స్ట్, ద రోజ్ బ్యాగ్ ఈజ్ హర్. ఆ రోజ్ బ్యాగ్ ఏదైతే ఉందో అది ఆమెది. హర్, ఆమె. నెక్స్ట్ వన్, దీస్ బుక్స్ ఆర్ మైన్. ఈ పుస్తకాలు నావి. ఈ పుస్తకాలు నావి. అంటే ఇలాంటి అడ్జెక్టివ్స్ లో ఇది వాడతారు. దిస్ ఈస్ కాల్డ్ పొసెసివ్
ప్రొనౌన్స్. పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటారు. పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే స్పెసిఫిక్ గా మాటికి ఆ యజమాని పేరు చెప్పదు. యజమాని ఓనర్షిప్ మాత్రమే చెప్తుంది. నేమ్ ని ఇండికేట్ చేయదు, కానీ సెంటెన్స్ కరెక్ట్ గా ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ పొసెసివ్ ప్రొనౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రిపేర్ చేసుకొని నేర్చుకోగలిగితే నీట్గా అర్థమవుతుంది. సో ఇంతటితో మనకు ప్రొనౌన్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై ప్రొనౌన్, డెఫినేషన్, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్ అనే టాపిక్ కంప్లీట్ చేసినాము. నెక్స్ట్ టాపిక్ వర్బ్ అనే టాపిక్ లో కలుద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఛానల్ కనుక, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే దెన్.